హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం 4th క్లాస్ తెలుగుకి సంబంధించి 6th లెసన్ వరకు కంప్లీట్ చేసాం. ఈ వీడియోలో 7th లెసన్ నుండి కంటిన్యూ చేద్దాం. 7th లెసన్ నేను గోదావరిని. నేను గోదావరిని అనే లెసన్ యొక్క ఇతివృత్తం వచ్చేసి దర్శనీయ స్థలాలు. ఇతివృత్తం దర్శనీయ స్థలాలు. ప్రక్రియ ఆత్మకథ. ఇతివృత్తం దర్శనీయ స్థలాలు, ప్రక్రియ ఆత్మకథ. ఓకే. ఉద్దేశం: గోదావరి నది మహారాష్ట్రలో నాసిక్ దగ్గర పుట్టింది. ఎక్కడంట? మహారాష్ట్రలోని నాసిక్ దగ్గర. అది మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. గోదావరి నది ఎన్ని రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది? 3 రాష్ట్రాలు. ఏంటి అవి? మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. నదీ తీర ప్రాంతాల్లో అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్రంలోని దర్శనీయ స్థలాల గురించి తెలపడం ఈ పాఠం ఉద్దేశం. ఈ లెసన్లో మన తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నదీ తీరంకి ఆనుకొని ఉన్న పుణ్యక్షేత్రాల గురించి తెలియజేశారట. చూద్దాం. లెసన్. ఈ లెసన్ చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఇందులో, ఖచ్చితంగా చదవాలి. సమస్త జీవకోటికి మూలాధారం నీరు. ప్రపంచ నాగరికతలకు మూలం నీరు. నీటికి ఆధారమైన నదిని నేను. నా పేరు గోదావరి. మహారాష్ట్రలోని త్రయంబకం దగ్గర నా జన్మస్థానం. ఎక్కడంట? మహారాష్ట్రలోని త్రయంబకం దగ్గర. హిమాలయాల్లో పుట్టిన గంగానది వలె ఎక్కువ దూరం ప్రయాణం చేసే దక్షిణ భారతదేశ నదిని. గంగానది ఎక్కడ పుట్టింది? హిమాలయాల్లో. నెక్స్ట్, నన్ను అందరూ దక్షిణ గంగా అని పిలుస్తారు. నన్ను తేలివాహ నది అని కూడా అంటారు. దక్షిణ గంగా అలాగే తేలివాహ నది అని ఏ నదిని పిలుస్తారు? గోదావరి నది. ఎందుకంటే నేను తెల్లగా ఉంటాను కాబట్టి. నేను నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి దగ్గర తెలంగాణలోకి ప్రవేశిస్తాను. తెలంగాణలోకి ఎక్కడ ప్రవేశిస్తుంది? నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి దగ్గర. ఇక్కడ మంజీరా, హరిదా నదులతో కలిసి విశాలమైనాను. ఏ నదులతో కలిసి గోదావరి నది విశాలమైంది? మంజీరా మరియు హరిదా. ఇక్కడనే ప్రాచీన సంగమేశ్వర ఆలయం కూడా ఉన్నది. అక్కడి నుండి నిర్మల్ జిల్లాలోకి ప్రవేశిస్తాను. నిజామాబాద్ నుండి నిర్మల్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. భారతదేశంలో 2వ అతి ప్రాచీనమైన సరస్వతి దేవాలయం నా ఒడ్డున ఉన్నది. ఈ ఊరిని ఇప్పుడు బాసర అని పిలుస్తున్నారు. ఇక్కడ సరస్వతి మూర్తిని వేదవ్యాసుడు ఇసుకతో ప్రతిష్ఠ చేశాడని పురాణాలు చెబుతున్నవి. ఏ ప్రాంతంలోని సరస్వతి మూర్తిని వేదవ్యాసుడు ఇసుకతో ప్రతిష్ఠ చేశాడు అని పురాణాలు చెబుతున్నవి? ఎక్కడ? బాసర. బాసర ఏ జిల్లాలో ఉంది? నిర్మల్ జిల్లాలో ఉంది. చాలామంది తమ బల్లో చేర్చే ముందు ఇక్కడనే ఓనమాలు దిస్తారు. దీనినే అక్షరాభ్యాసం అంటారు. మంచిగా చదువు రావాలనని బాసర ఊర్లో భిక్షాటన చేసి నిద్రిస్తారు. ఇక్కడి నుండి పారుకుంటూ పోతుంటే పోచంపాడు దగ్గర ఒక పెద్ద ఆనకట్ట కట్టారు. దీనిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అని కూడా అంటారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఎక్కడ కట్టారు? పోచంపాడు దగ్గర. నాకు జాలి దయ ఎక్కువ కదా, అందుకే రైతుల కష్టాలు తీర్చడానికి సిద్ధపడి పంట పొలాలకు సాగునీరైనా ఊళ్ళో వాళ్ళకి తాగునీరైనా. గోదావరి నది 2 రకాలుగా యూజ్ అవుతుందంట. ఎలా? సాగునీరుగా, తాగునీరుగా. నెక్స్ట్, అక్కడి నుండి మెల్లిగా నిర్మల్ జిల్లా సరిహద్దులో గల బాదనకుర్తి వద్ద ఏడుగా చీలి సప్తగోదావరిగా జగిత్యాల జిల్లాలోని ధర్మపురి దిక్కుగా ప్రవహిస్తున్నాను. ఎక్కడ ఏడుగా చీలిందంట? బాదనకుర్తి వద్ద. అక్కడి నుండి జగిత్యాల జిల్లాలోని ధర్మపురి దిక్కుగా ప్రవహిస్తున్నాను. ధర్మానికి ప్రసిద్ధమైన ధర్మపురి అతి పురాతనమైన ఊరు. 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఊరు. 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఊరు ఏ ఊరు? ధర్మపురి. ధర్మపురి మహిమ కలిగిన నారసింహ క్షేత్రం. ఇది వేద పండితులకు, కవులకు, కళాకారులకు నిలయం.
ఈ పాఠంలోని ప్రతి పాయింట్ ఇంపార్టెంటే ఉందండి. సో మంచిగా చూసుకోవాలి ఈ పాఠం. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అని నరసింహుణ్ణి కీర్తిస్తూ శేషప్ప అనే కవి నరసింహ శతకం రాసింది ఇక్కడనే. ఇక్కడ 2 ఆలయాలు ఉన్నవి. మొదటిది యోగ నరసింహస్వామి, ఇది పాతది. రెండవది ఉగ్ర నరసింహస్వామి, కొత్తది. ఇక్కడ నేను రకరకాల గుండాల రూపంలో కనబడతాను. యమగుండమని, బ్రహ్మగుండమని, సత్యవతి గుండమని, చక్రగుండమని మొదలగు పేర్లతో ఇక్కడికి వచ్చే భక్తులు భక్తితో పిలుస్తారు. ఇక్కడ ఇసుకతో చేసిన ఇసుక స్తంభం ఉన్నది. నా ఒడ్డున హనుమంతుని గుడి, సంతోషిమాత గుడి, దత్తాత్రేయుడు, శ్రీరాముని గుళ్ళు కూడా ఉన్నవి. సోమ మరియు బుధవారాల్లో ప్రత్యేకించి నన్ను పూజించి మొక్కులు తీర్చుకుంటారు. గంగా స్నానం, నరసయ్య దర్శనం, ధర్మపురి చూస్తే యమపురి ఉండదు అనే మాటలు గ్రామ ప్రసిద్ధిని తెలియపరుస్తున్నవి. అక్కడి నుండి మెల్లిగా నేను రాయపట్నం చేరుతాను. ఎక్కడి నుండి? ధర్మపురి నుండి రాయపట్నం. ఇక్కడ నా మీద ఒక వంతెన కట్టారు. అది కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలను కలుపుతుంది. రాయపట్నం దగ్గర కట్టిన వంతెన ఏ 2 జిల్లాలను కలుపుతుంది? కరీంనగర్, ఆదిలాబాద్. ఈ వంతెన దాటి ఆదిలాబాద్ జిల్లాలో 1 కిలోమీటర్ నడిస్తే గూడెం గుట్ట కనబడుతుంది. దాని మీద సత్యనారాయణ స్వామి వెలిశాడు. తెలంగాణలో ఉన్న అతి ప్రాచీనమైన సత్యనారాయణ స్వామి గుడి ఇదే. తెలంగాణలోని అతి ప్రాచీన సత్యనారాయణ స్వామి గుడి ఏది? గూడెంగుట్టలో గల సత్యనారాయణ స్వామి గుడి. ఇక్కడ ప్రతిరోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతాయి. ఇక్కడని నాకు దక్షిణం వైపు ఒడ్డున కోటిలింగాల ఉన్నది. ఈ కోటిలింగాల గుడి ఎంత గొప్పదో మీకు తెలుసా? చెప్తా వినండి. కోటిలింగాల భారతదేశాన్ని సగభాగం దాకా పరిపాలించిన శాతవాహనుల తొలి రాజధాని. ఎవరిది? శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాల. ఇక్కడికి ఎంతో మంది బౌద్ధ భిక్షులు వచ్చేవాళ్ళు. ఇక్కడ క్రీస్తు శకం 1వ శతాబ్దంలో హాలుడనే రాజు 700 కథలతో గాథా సప్తశతి పేరు మీద ప్రాకృత భాషలో సంకలనం చేశాడు. గాథా సప్తశతి ఎవరి రచన? హాలుడు. ఓకే. పాత చరిత్రకారుడు మెగస్తనిస్ ఇండికా అనే గ్రంథంలో భారతదేశంలో తను చూసిన గొప్ప కోటగోడల నగరంలో కోటిలింగాల ఒకటని రాశాడు. ఓకే. ఎవరు రాశారట? మెగస్తనిస్ తన ఇండికా గ్రంథంలో కోటిలింగాల గురించి ఏ విధంగా గొప్ప కోటగోడల నగరంలో ఒకటిగా రాశాడు. నెక్స్ట్, నేను అందరికీ వెలుతురును కూడా ఇస్తాను. ఇదేమిటి? నీళ్లు వెలుతురు ఇచ్చుడేమిటి అనుకుంటున్నారా? అవును, అచ్చంగా నిజం. నా ఒడ్డున ఎంత బొగ్గున్నదో తెలుసా? పట్టేంత బొగ్గు ఈ మట్టి పొరల్లో ఉన్నది. ఈ బొగ్గుతోనే విద్యుత్ తయారు చేస్తారు. ఇక్కడ నా పేరు మీద ఒక ఊరు కూడా వెలిసింది. దాని పేరు గోదావరి ఖని. గోదావరి నది మీద వెలిసిన ఊరేంటి? గోదావరి ఖని. ఇక్కడ తీసిన బొగ్గును పక్కనే ఉన్న రామగుండం ఎన్టీపీసీలోనే కాకుండా చాలా ప్రదేశాలకు తీసుకుపోయి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. రామగుండంలో తయారయ్యే విద్యుత్తు దక్షిణ భారతదేశానికంతా వెలుగు పంచుతుంది. ఎక్కడ? రామగుండంలో తయారయ్యే విద్యుతత దక్షిణ భారతదేశంలో వెలుగు పంచుతుంది. ఇక అక్కడి నుండి చక్కగా మంత్రకూటం చేరుతాను. ఇక్కడికి మంత్రకూటంకి అంట. దీనిని ఇప్పుడు మంథని అని పిలుస్తున్నారు. గతంలో దీనిని మంత్రపురి అనేవారు. ఇక్కడ నా ఒడ్డునే గౌతమేశ్వర ఆలయం ఉన్నది. అట్లనే మంథనిలో అతి ప్రాచీనమైన భిక్షేశ్వరుని గుడి, ఓంకారేశ్వరుని గుడి, శీలేశ్వర సిద్ధేశ్వర ఆలయం, మహాలక్ష్మి గుడి ఉన్నవి. మంథని వేద పండితులకు నిలయం. ఇక్కడ ఎప్పుడూ అన్నదానం జరుగుతుంటుందని ప్రతీతి. అట్లాగే ఇక్కడ కరువు కాటకాలు రావని నమ్మకం. ఇంకో విషయం ఉన్నది. మంథనికి కొద్ది దూరంలో మొసళ్లను సంరక్షించే కేంద్రం ఉంది. మొసళ్ల సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉన్నది? ఏ ప్రాంతానికి కొద్ది దూరంలో ఉన్నది అని అడుగుతారు. ఏ ప్రాంతం? మంథనికి.
అక్కడి నుండి కొంచెం ముందుకు పోయి చెన్నూరులో ఉత్తరం దిక్కు ప్రవహిస్తాను. అందుకే నన్ను ఇక్కడ ఉత్తర వాహిని గోదావరి అని పిలుస్తారు. ఇక్కడ గొప్ప వేద పండితులు, కవులు, సంగీత కళాకారులు ఉన్నారు. ఇక్కడ అగస్త్య మహాముని స్థాపించిన అంబా అగస్తేశ్వర ఆలయం, జగన్నాథ స్వామి ఆలయం ప్రసిద్ధమైనవి. అంబా అగస్తేశ్వరాలయం, జగన్నాథ స్వామి ఆలయం ఎక్కడున్నవి? చెన్నూరులో. ఓకే, చెన్నూరులో. నెక్స్ట్, చెన్నూరు నుంచి ముక్తిని ప్రసాదించే కాళేశ్వరం దిక్కుకు కదులుతాను. ఇది త్రివేణి సంగమం, అంటే నా లోపల ప్రాణహిత సరస్వతి నదులను కలుపుకుంటాను. అంటే గోదావరి నది లోపల ప్రాణహిత నది, సరస్వతి నది, ఈ మూడు కలిసి త్రివేణి సంగమం ఏర్పడతాయి. కనుకనే త్రివేణి సంగమం అంటారు. ఇక్కడ ఒకే పానవట్టంపై 2 లింగాలు ఉండడం ప్రత్యేకత. ఒకే పానవట్టంపై 2 లింగాలు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మనకి. ఒక శివలింగం కాళేశ్వరుడు, ఇంకొకటి ముక్తేశ్వరుడు. ఓకే, కాళేశ్వర స్వామి నుంచి సెలవు తీసుకున్న తర్వాత గిరిజన పోరాట వీర వనితలు సమ్మక్క సారలమ్మలు జన్మించిన వరంగల్ జిల్లాలోకి ప్రవేశిస్తాను. ఇక్కడ సమ్మక్క సారలమ్మల పేరు మీద ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర జరుగుతుంది. తర్వాత అడవుల జిల్లా ఖమ్మంలోకి ప్రవేశించగానే ఒళ్ళు పులకరిస్తుంది. ఎందుకు అనుకుంటున్నారా? సీతమ్మ, శబరి నది, రాముడు గుర్తుకొస్తారు. ఇక్కడే ఎన్నో కష్టాలు పడి రామదాసు భద్రాచలంలో రాముని గుడి కట్టించాడు. శ్రీరామనవమి రోజున లక్షల మంది స్వామిని దర్శించుకుంటారు. తర్వాత పాపికొండల అందాలను తిలకిస్తూ తెలంగాణ రాష్ట్రం దాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవహిస్తాను. ఎక్కడి నుంచి అట? పాపికొండలను దాటి తెలంగాణ నుండి ఆంధ్రాలో కలుస్తుంది. ఆంధ్రాలోని అంతర్వేది దగ్గర బంగాళాఖాతంలో కలుస్తాను. ఓకే, ఇంకో విషయం చెప్పాలి. నాకు 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు కూడా జరుగుతవి. గోదావరి నదికి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు జరుగుతాయి? 12 ఏళ్లకు ఒకసారి. పుష్కరాల్లో నా నీళ్లలో స్నానం చేస్తే మంచిదని నమ్ముతారు. మొత్తానికి నేను తెలంగాణలో ఎక్కువ కిలోమీటర్లు ప్రవహిస్తాను. మీరు నన్ను చూడడానికి ఒక్కసారైనా వస్తారు కదా. ఓకే, ఇంతేనండి లెసన్. నెక్స్ట్ గ్రామర్ పాయింట్స్ చూద్దాం. పదజాలం. కింద ఇచ్చిన పదాల వరుసను చూడండి. ప్రతి వరుసలో వేరుగా ఉన్న పదాన్ని కింద గీత గీయండి. ఓకే, కాళేశ్వరం, మంతని, ధర్మపురి, హైదరాబాద్. దీంట్లో ఏది డిఫరెంట్ ఉంది? హైదరాబాద్. ఎందుకు? ఈ కాళేశ్వరం అయినా, మంతని అయినా, ధర్మపురి అయినా ఇవి పుణ్యక్షేత్రాలు. కానీ హైదరాబాద్ ఏంటి? ఒక పట్టణం. ఓకే, గోదావరి, కృష్ణ, కరీంనగర్, తుంగభద్ర. దీంట్లో ఏది డిఫరెంట్ ఉంది? కరీంనగర్. ఎందుకు? గోదావరి నది, కృష్ణ అనేది నది, తుంగభద్ర అనేది నది, కరీంనగర్ అనేది ఒక పట్టణం పేరు. ఓకే, ప్రజలు నివసించే పట్టణం. శ్రీరామ్ సాగర్, భద్రాచలం, నాగార్జున సాగర్, ఎల్లంపల్లి. దీంట్లో ఏది డిఫరెంట్గా ఉంది? భద్రాచలం. ఎందుకు? శ్రీరామ్ సాగర్ అయినా, నాగార్జున సాగర్ అయినా, ఎల్లంపల్లి అయినా ఈ 3 నదులపైన నిర్మించబడ్డ ప్రాజెక్టులు. ఓకే, భద్రాచలం అనేది ఒక పట్టణం. ఇది కూడా నార్మల్గా పుణ్యక్షేత్రం అనొచ్చు, పట్టణం, ఏదైనా ప్రజలు నివసించే ప్లేస్. ఓకే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బాసర, మహారాష్ట్ర. దీంట్లో ఏది డిఫరెంట్ ఉంది? బాసర. తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర ఇవి స్టేట్స్ పేర్లు. ఈ బాసర అనేది స్టేట్లోని ఒక ప్రాంతం పేరు. నెక్స్ట్, మొసళ్ళు, కోళ్ళు, చేపలు, రొయ్యలు. దీంట్లో కోళ్ళు. ఎందుకు? మొసళ్ళు, చేపలు, రొయ్యలు ఇవి నీళ్ళలో నివసిస్తాయి, కోళ్ళు భూమిపైన. సో కోళ్ళు డిఫరెంట్. ఓకే, నెక్స్ట్ భాషను గురించి తెలుసుకుందాం. కింది వాక్యాలను చదవండి. క్రియాపదాలకు ముందు విశేషణం చేర్చి రాయండి. విశేషణం అంటే ఏంటి? ముందు లెసన్లో ఆల్రెడీ తెలుసుకున్నాం కదా. ఒక వ్యక్తి లేదా వస్తువు యొక్క గుణాన్ని తెలిపేదాన్ని విశేషణం అంటారు. దేనిని? గుణాన్ని. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. లత పాట పాడింది. లత పాట చక్కగా పాడింది. చక్కగా అనేది ఆ పాట యొక్క గుణాన్ని తెలుపుతుంది కదా. సో చక్కగా అనేది
విశేషణం అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనం ఇందులో ఈ విశేషణాలను చేర్చాలి. రజని ఉరికింది. రజని వేగంగా ఉరికింది. ఎలా ఉరికిందంట? వేగంగా. ఇది విశేషణం అవుతుంది. అభిజ్ఞ నాట్యం చేసింది. అభిజ్ఞ అందంగా నాట్యం చేసింది, లేకపోతే అభిజ్ఞ చక్కగా నాట్యం చేసింది. ఓకే, ఇవి విశేషణాలు అవుతాయి. ఓకే, నెక్స్ట్ వహీద బొమ్మలు గీసింది. వహీద అందంగా బొమ్మలు గీసింది ఆర్ చక్కగా బొమ్మలు గీసింది. ఓకే, సింహం గర్జించింది. సింహం గర్జించింది అంటే సింహం గట్టిగా గర్జించింది అని రావచ్చు కదా. ఓకే, నెక్స్ట్ ప్రసాదు మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు? మెల్లగా మాట్లాడుతున్నాడు ఆర్ మంచిగా మాట్లాడుతున్నాడు ఆర్ చక్కగా మాట్లాడుతున్నాడు. ఇలా విశేషణ పదాలు మనకి ఏది మంచిగా అక్కడ సూటబుల్ అవుతుందో అవి రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కింది వాక్యాలు చదవండి. ప్రతిదినం నేను వ్యాయామం చేస్తాను. తన తల్లి తన పిల్లల్ని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతుంది. ఆహా, ఈ భవనం ఎంత అందంగా ఉంది. ఓహో, ఈ తోట నందనవనంలా ఉన్నది. ఇక్కడ గీత గీసిన పదాలు ఏంటి? ప్రతి, అను, ఆహా, ఓహో మొదలైన పదాలు ఉన్నాయి. వీటిని అవ్యయాలు అంటారు. ఏమంటారంట? అవ్యయాలు. ఓకే, ప్రాజెక్టు పని. మీ ప్రాంతంలో ఉన్న పుణ్యక్షేత్రాల వివరాలను చిత్రాలతో సహా సేకరించి ప్రదర్శించండి, వివరించండి. ఓకే, సూక్తి. నదులు మనకి జీవనాధారం. మనం వాటిని కాలుష్యం చేయకుండా కాపాడుకోవాలి. ఓకే, ఇది 7th లెసన్ అండి. ఈ లెసన్ ఒకటి సపరేట్ వీడియోలో పెడుతున్నానండి, ఎందుకంటే ఈ లెసన్ చాలా పెద్దగా ఉంది. సో దీంట్లో ప్రతి ఒక్క పాయింట్ మనకి ఇంపార్టెంటే. ఓకే, నెక్స్ట్ వీడియోలో మిగతా లెసన్స్ అన్ని కంప్లీట్ చేసుకుందామండి. 4th క్లాస్ తెలుగు కంప్లీట్గా నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.